కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును ఎండగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలన్న ఆలోచనలో ఉంది. వైట్ పేపర్ పెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని భావిస్తోంది. ఈ నెల 29న సభ ప్రారంభం కానుంది. డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభ వాయిదా పడనుంది. బీఎస్సీ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తారు. జనవరి 2-3 తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి జిల్లాలపై 2 రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అవసరమైతే సభను పొడిగించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన 12 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుకు తెచ్చిన పర్మిషన్లు, చేసిన ఖర్చు, కొత్తగా వచ్చిన ఆయకట్టు, చూపిన లెక్కలు, జరిగిన అక్రమాలు, కృష్ణా గోదావరి జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాలు, ఇలా జరిగే ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటకు తీశారు. ప్రాజెక్టు వారీగా ఫైళ్లతో సమగ్ర రిపోర్ట్ రెడీ చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, సర్కార్ వ్యూహంపై మరిన్ని డీటెయిల్స్ వెంకట్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. వెంకట్, రేపటి నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దఫా శీతాకాల సమావేశంలో హాట్గా దడమ అంటే వేడి పుట్టించే సమావేశాలు అయితే మనం స్పష్టంగా ఉంటాయని తెలుస్తుంది. ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎన్ని రోజులు సభ నిర్వహిస్తారు, ఎన్ని రోజులు ఉంటుందనేది రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు 29th రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే డిప్యూటీ స్పీకర్గా రామచంద్రరావు నియామకం ఉంటుంది. ఆ తర్వాత వాయిదా వేసి బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏ అంశాలు డిస్కస్ చేయాలన్న అంశంపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం 2 లేదా 3వ తేదీల్లో అంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా నదీ జలాల వాటా మీదనే ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. అధికార విపక్షాలు ఈసారి అసెంబ్లీ సమావేశాలను వేదికగా తీసుకొని ఉత్తర తెలంగాణకి ఏం జరిగింది, దక్షిణ తెలంగాణకి ఏం జరిగింది, గత 10 ఏళ్ళు ఏం జరిగింది, ఆ తర్వాత 2 ఏళ్ళు ఏం జరిగింది అనేది పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలకి, ఈ అసెంబ్లీ సమావేశాలకి అత్యంత ప్రయారిటీ, అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పాలి. అయితే 2వ తారీఖు రోజు కృష్ణా నది బేసిన్ మీద చర్చ ఉంటుంది. ఆ తర్వాత 3వ తేదీన గోదావరి బేసిన్ నదీ జలాల మీద చర్చ ఉండే అవకాశం ఉంది. అంటే గోదావరి, కృష్ణ 2 బేసిన్ల మీద 2 బేసిన్లు, నదీ జలాల వాటాలు, నీటి పంపకాలు, ఏపీకి అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, అదేవిధంగా ఏపీ ఎన్ని నీళ్లు తోడుకెళ్ళింది, మనం ఎన్ని పర్మిషన్ ఇచ్చినాం, గత ఉమ్మడి ఏపీలో ఏం జరిగింది, ఆ తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ట్యాగ్లతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు అయినప్పటికీ ఎందుకు నదీ జలాల వాటా విషయంలో తేల్చుకోలేకపోయింది ఈ తెలంగాణ రాష్ట్రం? ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి సాగునీటి వాటర్ల కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ అంశాలు సభలో డిస్కస్ చేసే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు రేపు సాయంత్రంలోగా బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నడుస్తున్నది కొంత క్లారిటీ వస్తుంది. అయితే జనవరి 2వ తారీఖు రోజు మాత్రం కృష్ణా బేసిన్ల మీద, జనవరి 3వ తేదీన గోదావరి బేసిన్ల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అంతకుముందు జరిగే ఒకరోజు సమావేశంలో మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇరిగేషన్ శాఖ మీద ఉన్నత స్థాయి రివ్యూ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశం మీదనే కసరత్తు చేస్తున్నారు, సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో భాగంగా గ్రాఫిక్స్, అదేవిధంగా ఏ ఇయర్ ఎంత ఏపీ అక్రమంగా తోడుకెళ్ళింది, ఆ తర్వాత 299 టీఎంసీలకి కేసీఆర్ సంతకాలు పెట్టిన తర్వాత నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ కానీ, అంతకుముందు ట్రిబ్యునల్ కానీ ఎలాంటి వాదనలు జరిగినాయి, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి వాటర్ల విషయంలో ఎందుకు కోర్టుకెళ్ళింది, మళ్ళీ ఎందుకు కోర్టు కేసు డ్రాప్ అయింది, ఇట్లాంటి అంశాలు ఇన్ డీటెయిల్గా ఈసారి అంటే తెలంగాణ సాగునీటి రంగంపై ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అపర్ణ, ఇక విపక్షం విషయానికి వస్తే సేమ్ టైంలో ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడం, సమావేశం నిర్వహించడం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి వస్తే మీరు ఏం చేశారని కేసీఆర్ కొంత క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు పాలమూరు ప్రాంతంలో, నల్లగొండ ప్రాంతంలో, రంగారెడ్డి ప్రాంతంలో
భారీ బహిరంగ సభలకు ఒక మాస్ మీటింగ్లకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకి నిన్న మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. అంటే సంక్రాంతికి ముందు ఉంటాయా సభలు లేకుంటే సంక్రాంతి తర్వాత ఉంటాయన్నది బీఆర్ఎస్ నుంచి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈలోగానే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సమావేశాల వేదికగా ఈ రాష్ట్రానికి నీటిపారుదల విషయంలో నీటి రంగం విషయంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది గతంలో ఏం జరిగిందన్నది రాష్ట్ర ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అయితే ఈసారి కేసీఆర్ ప్రతిసారి సభకు రావడం లేదు, అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారనే ఒక నెపం ఒక ఆరోపణ ఉంది. దాన్ని చెక్ పట్టే విధంగా కొంత నిన్న ఉన్న లీక్ అయితే పార్టీ ఇచ్చింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారు, కేసీఆర్ సాగునీటి అంశాల మీద మాట్లాడే అవకాశం ఉందని అన్నది కూడా పార్టీ కొంత లీక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే అసెంబ్లీ సెషన్ను మరొక 2 రోజులకు పెంచాలి, ఇన్ డీటెయిల్గా సాగునీటి అంశం మీద తెలంగాణ సాగునీటి అంశం మీద ఇన్ డీటెయిల్గా చర్చిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే మరొక 2 రోజులు ఈ సాగునీటి అంశాల మీద గడువు పెంచే అవకాశం ఉంది, ఇంకా ఇన్ డీటెయిల్గా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ రాకుంటే ఆ బాధ్యతను హరీష్కి అప్పగిస్తారు. హరీష్ ఈసారి సభను ఎట్లా హ్యాండిల్ చేస్తారు, అదేవిధంగా అధికార పక్షం చాలా ఫుల్గా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో హరీష్ ఎట్లా ఆన్సర్ చేస్తారు, ఒకవేళ కేసీఆర్ వస్తే కేసీఆర్ ఎట్లా ఆన్సర్ చేస్తారన్నది మనకు రానున్న రోజుల్లో తేలబోతుంది. ఇక బీజేపీ ప్రధానంగా విభజన చట్టం హామీ నుంచి విభజన చట్టంలో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇతరత్ర ట్రిబ్యునల్ తర్వాత 299 టీఎంసీల ఒప్పందాలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఈసారి మొత్తంగా కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక హాట్ చర్చ అయితే అసెంబ్లీ సమావేశాల వేదికగా చాలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఈ 12 నెలల్లో ఏం చేసింది, ఏం సాధించుకుంది, నీళ్ళ కోసం యుద్ధం వస్తే, నీళ్ళ కోసం పోరాటం వస్తే, నీళ్ళ కోసం ఉద్యమం వస్తే, ఇవాళ నీళ్ళ కోసమే అదే రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు నీటి వాటాలు సాధించుకోలేకపోయింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఏదైతే అక్రమంగా నీటిని వాడుకుందో అక్రమంగా తీసుకెళ్ళిందో అంతకంటే రెట్టింపు సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ప్రభుత్వాలు ఎందుకు చోద్యం చూస్తున్నట్టు అనేది ఈ అంశం మీద అధికార పక్షం చాలా సీరియస్గా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లెక్కలు అదేవిధంగా గ్రాఫిక్స్ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అధికారులు అంతా సన్నద్ధం చేశారు. సేమ్ టైంలో విపక్షం కూడా బీఆర్ఎస్ కూడా కోరుతుంది, ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ రెడ్డి కానీ లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఓపెన్గా చెప్తున్నారు. అయితే ఈ 2 అంటే కృష్ణా నదీ జిల్లాలో వాటా ఏం జరిగింది, గోదావరి బేసిన్లో కట్టుకున్న ప్రాజెక్టులను ఎందుకు మనం పూర్తి చేయలేకపోయినాం, ఓవరాల్గా ఈ 12 నెలల్లో ఎన్ని ప్రాజెక్టులను ఈ తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్ చేసింది, ఇంకెన్ని టీఎంసీలు వాడుకుంది, ఇంకెన్ని టీఎంసీలు రావాలి, ఈ అంశాలు ఈ సభలో కొంత తేలే అవకాశం ఉంది. అయితే ఈ చర్చ ఈసారి అకాడమిక్గా ఉంటుందా లేకుంటే రాజకీయ పరంగా ఉంటుందా అనేది ఒక లోతైన చర్చ అయితే కొనసాగుతుంది. విశ్లేషకులు మేధావులు నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులైతే ఆసక్తిగా చూస్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాలకు రాజకీయ రచ్చ కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు కోరుకుంటున్నారు. కృష్ణా బేసిన్లో ఎందుకు ఇన్నాళ్ళు వృధా అయింది, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేసుకోలేకపోయినాం, ఒకవేళ కాళేశ్వరం కడితే కాళేశ్వరం మేడిగడ్డ 7వ పిల్లర్ కూడా అదేవిధంగా తుమ్మిడిహట్టు అంశంపై కూడా ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా ఈ రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి అంశం మీద సాగునీటి రంగం మీద ఇన్ డీటెయిల్గా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. అయితే విపక్షం ఎట్లా రియాక్ట్ అవుతుంది, బీజేపీ ఏం మాట్లాడుతుంది, అధికార పార్టీ నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయన్నది చూడాలి. అపర్ణ.